అబ్బా నేను పెళ్లి చేస్తుందని చూడరా అంటే దాన్ని గుడ్డు చూస్తారు నీ అబ్బాయి నా చాలా కొడితే కొట్టినాడు కానీ అదిరిపోయే బొట్టు చూసినాను రా. ఊరే రావును రా. మే రాములా ఏందిరా సూరే నువ్వెవరు మేము పెళ్లి చేసుకునేదా? నేను ఎవరినో ఎందుకు చేసుకుంటాను రా, బుజ్జిగానే కదా చేసుకునేదే. అట్టుంటది. ఒకసారి నీ బొట్టు చూపించు. ఏందిరా సూరే? ఏందిరా మామ బొట్టుతో ఏం పనిరా నీకు? అసలు నువ్వు ఆగా. అదే మే ఒకసారి నీ బొట్టు చూపించు అంటున్నా. నాకు సిగ్గేస్తుందబ్బా. ఓ అబ్బో నీ సిగ్గు సైదాపురం సంతకెళ్ళా. ఏంది మే అట్లా చూస్తున్నావు? చూపిస్తావా ఏంది? చూపినా ఏందే? తీ పైడి తీ. బా చూసినేమంటరా? రే సూరే, దాని బొట్టే నా బాగుండేదే. ఈ మంగమ్మ బొట్టు చూసే మతి పోతురా నీకు. ఒరే మామా ఇద్దరు బొట్లు చూడరా ఎట్టుండయా? మామ వదిలేరా మామ, నీకు దండం పెడతా మామ. చూపించింది సార్లే గానే ఇక మూసుకోండి. మూసుకో, అందరికీ చూపిస్తా ఉండవా? నీ అబ్బా రెడ్డెం బొడ్డు చూస్తారు నువ్వా? రెడ్డెం బొడ్డు చూస్తావురా? పెద్దారెడ్డా మన ఊర్లో రైతులు మళ్ళీ ఊట్లో మద్రాసు వాళ్ళకి అమ్మకాన్ని పెట్టాలని మాట్లాడుకుంటున్నారు రెడ్డా. వీళ్ళందరినీ మన బర్రెల కొండలో ఒక లాక్కురండిరా పో. అట్లే రెడ్డా. ఒడ్లు మద్రాసు వాళ్ళకి అమ్ముతారా నా కోడకల్లారా? వడ్లకి మీరు అడిగిన రేటు ఇస్తున్నా, వడ్డీలకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నా, వరి కోతకు కూలీలు పంపిస్తున్నా. కానీ మీరు నాకు ఇచ్చే మర్యాద ఇదా? ఇదేం బాగాలేదబ్బా. అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. మీ గొంతులు తెగ్గోసే వన్నాలుండి పిండాలు పెడదాం అనుకుంటున్నా. కృష్ణారెడ్డి తెగ్గోయిరా ఈడ గొంతుల్నే. అయ్యా ఏమైందయ్యా? అయ్యా వాళ్ళ గొంతులకు వస్తే ఈడికి నెత్తురు వస్తుంది స్వామి. కారు పంచరమ్మా, ఇంకో బండి తీరా. రెడ్డా నీకేం కాదయ్యా. లాగాలంటే మా ఊరు బైరప్ప తప్ప ఇంకెవరు వల్ల కాదు.
హా, ఏ సూరి అయ్యా. ఊళ్ళో అందరిని పిలవరా. సరే అయ్యా. నేను సచ్చి బతికిన కారణంగా సరే అయ్యా.